మనము రోడ్డు పక్కన రైతులు వాళ్ళు చాలా కష్టపడి పండించిన కాయగూరలు, సిరిధాన్యాలు, పండ్లు అమ్మితే మనము ఏం కొట్టారో, వాటి మీద ఏమి పెస్టిసైడ్స్ ఏశారో, ఎట్లా పండించారో అని అనుమానాలతోని మనం కొనకపోవచ్చు. అదే ఎవడో చైనా వాడో, ఎవడో ఏదో స్టార్ట్ చేసిన దీంట్లో బర్గర్స్ అని ఇంకేదో అది ఇది ఏదో చేస్తాడు. దాంట్లో ఏముంటదో మన్ను, మశానం తెలవదు. అయినా సరే మనం తినేస్తాము. ఆ రుచి వరకైతే మనం బావుందనుకుంటాం. ఒకసారి నాలుక దిగాక ఏమవుతదో తెలియదు. అలాంటప్పుడు మీరు ఎందుకని మనం ప్రతి దాన్ని డౌట్ చేయాలి? ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఇప్పుడు మనం ఒక ఫిజిషియన్ దగ్గర పోయినాం. టైఫాయిడ్ వచ్చిందని పోయినాం. టైఫాయిడ్‌కు వాళ్ళేదో జ్వరం తగ్గడానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు. మనం అడగం గదా! దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని అడగము. అదే గైనకాలజిస్ట్ దగ్గరికి పోతే కాల్షియము, ఐరన్ ఇస్తారు. ఐరన్, కాల్షియం వల్ల మా పాపకేమన్నా అయితదా నష్టం అని అడగం గదా! అట్లాగే ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికొచ్చినప్పుడు మీకు ఉదాహరణకు నిద్ర రావట్లేదని వచ్చారనుకోండి. అప్పుడు బ్రెయిన్‌లో ఉన్న మెలటోనిన్ హార్మోన్ తగ్గడం వల్ల నిద్ర రావట్లేదని జెప్పి కరెక్ట్‌గా మెలటోనిన్‌కి స్పెసిఫిక్ ఓ డ్రగ్ ఇచ్చారనుకోండి. ఓ 10 రోజులు వాడతారు, 15 రోజులు వాడతారు. తర్వాత నిద్ర మంచిగొచ్చాక ఆపేయొచ్చు. అట్లాగే డిప్రెషన్‌కు గురైన వాళ్ళకు సెరోటోనిన్ లెవెల్స్ తగ్గుతాయి గాబట్టి, సెరోటోనిన్ పెంచడానికి తాత్కాలికంగా ఒక కోర్స్ ఆఫ్ ట్రీట్‌మెంట్ ఇస్తారు. సో, అలాగే అలాంటప్పుడు మనము ఇది వాడడం వల్ల మెమరీ లాస్ అయితదని, జీవితాంతం వాడాల్సొస్తదని, అడిక్ట్ అయిపోతారని, మరింత పిచ్చి పెరుగుతదని, పెళ్ళికి పనికిరారని ఇవన్నీ గూడా అపోహలు పెట్టుకొని మనల్ని మనం నష్టపోతున్నాం. సో, అది నిజం కాదని గ్రహించండి మిత్రులారా.